వెల్కమ్ టు బిందూస్ దునియా. ఈరోజు మనము బయోటిన్ పౌడర్ ఎలా చేసుకుందామో చూద్దామండి. ఇది ఆడవాళ్ళకి మెయిన్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్త్కి చాలా మంచిది కూడా, ఎవరైనా తీసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బాదాం, మనకు తెలుసు ఆల్మండ్స్, అండ్ దెన్ చియా సీడ్స్ చాలా హెల్దీ అండి. హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇందులో. సో డెఫినెట్గా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి డైలీ కూడా. అలానే పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ నేను ఇలా కలిపి పెట్టేసుకుంటాను. అంటే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒక స్పూన్ అలా నోట్లో వేసేసుకుంటాను అనమాట. అలా కలిపి పెట్టుకున్నవి సన్ఫ్లవర్, పంకిన్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నిటిని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ అంటే మరి ఎక్కువ ఓవర్ హీట్ కాదు, జస్ట్ నార్మల్గా అవి ఇలా తుంచితే విరిగిపోయేలాగా అంత హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో అవి బాగా వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చాలి. చూడండి అలా విరగొడితే విరగాలన్నమాట. అంతవరకు హీట్ అయితే సరిపోతుంది. అవి హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న బాదాం కూడా వేసుకుంటాం. ఒక కప్ అయితే సరిపోతుందండి. చూడండి ఇంత క్వాంటిటీ సరిపోతుంది. అవి కూడా వేసుకొని బాగా కలపాలి. అండ్ ఇవి వచ్చేసి మొత్తం విరిగేంత వరకు పెట్టకూడదండి. బాదాము నార్మల్గా అవి స్మెల్ వస్తుంటాయి కదా, కొంచెం పచ్చి వాసన, అది పోవాలి అని చెప్పేసి మాత్రమే మనము హీట్ చేస్తున్నాం అనమాట. పచ్చివాసన పోయింది అంటే పౌడర్ అనేది మనకి ఫైన్గా వస్తుంది అండ్ ఇంత స్మెల్ కూడా రాదు మనం పాలల్లో అలా కలుపుకున్నప్పుడు. సో అందుకని కొంచెం నార్మల్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. హీట్ అయిన తర్వాత అవి ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత మనకి ఇలా తుంచితే ఈజీగా విరిగిపోతాయి అన్నమాట. అలా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో మనం హీట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసేసుకోవాలి. ముందే చెప్తున్నానండి, అవి చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ బౌల్లోకి వేయాలి. ముందే పెట్టేసామనుకోండి అది ఆయిల్ అనేది అందులో నుంచి బయటికి వచ్చేసి మిక్సీ గిన్నెకి మొత్తం చుట్టూ ఆయిలే ఉండిపోతుంది అనమాట. సో అవి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మనం పౌడర్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫైన్ పౌడర్ అనేది వస్తుంది, లేదంటే ఫైన్ పౌడర్ రాదు. చూడండి అన్నీ మెల్లిగా ఒకటి వేసేసుకో, ఒకటి అంటే అన్నీ కలిపేసి ఉన్నాయి కాబట్టి కలిపి వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1 మంత్కి సరిపడా చేసుకున్నాను. అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. అండ్ వీటితో పాటు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 4 స్పూన్స్ బెల్లం అవసరం పడుతుందని బెల్లం కూడా వేసుకున్నాను. షుగర్ తగ్గిస్తే బెటర్ అండి, అందుకని బెల్లం యూజ్ చేస్తున్నాను నేను. పాలలో కానీ టీలో కానీ మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది తీసుకోండి. బట్ బెల్లం అనేది హెల్త్ కూడా కొంచెం మంచిది, ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. బెల్లం తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి మధ్య మధ్యలో ఎప్పుడు వీలున్నప్పుడు. అలా ఒక 4 స్పూన్స్ వేసేసుకొని నేను మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మనం మిక్సీ చేసుకోవాలండి. కొంచెం మనకి పౌడర్ అవ్వలేదు అనుకోండి, పాలు తాగేటప్పుడు అది ఇబ్బంది అవుతుంది. లైక్ ఏమైనా నోట్లోకి వస్తున్నట్టుగా తాగడానికి అంత ఇంట్రెస్ట్ చూపియం. ఫైన్ పౌడర్ అయిపోయింది అనుకోండి, లైక్ హార్లిక్స్ కానీ అలా మనకి ఫీల్ ఉంటుందన్నమాట. హార్లిక్స్, బూస్ట్ ఆ టైప్ అనిపిస్తుంది. సో ఒక 2 స్పూన్స్ వేసేసుకొని పాలు కొంచెం వేడి అంటే మరి ఎక్కువ కాదు, గోరువెచ్చగా చేసేసుకొని అందులో పోసేసుకొని కలిపేసుకొని తాగేయడమే. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ బయోటిన్ పౌడర్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇది మనకి ఆల్మోస్ట్ 1 మంత్ వరకు 1 మంత్ to 2 మంత్స్ వరకు ఉంటుందండి, ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి ఎలా యూజ్ చేసుకుంటానని. బయటైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బెటర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.